హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. మీరు తయారు చేసే రసంకి చక్కటి రుచిని, చిక్కదనాన్ని ఇచ్చే రసం పొడి తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో 1 కప్పు ధనియాలు వేసుకోండి. ధనియాలని లో ఫ్లేమ్లో రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేయించండి. ఇలా ఐరన్ కడాయిలో మసాలా పొడి కానీ, సాంబార్ పొడి కానీ ఇలాంటివి చేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇలా వేగిన ధనియాలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక అరకప్పు శనగపప్పు, ఒక అరకప్పు కందిపప్పుని వేయించుకోవాలి. రసం పొడి ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. అప్పుడే దినుసులన్నీ లోపల వరకు వేగి రసం చేసేటప్పుడు మంచి రుచి వస్తుంది. ఇదే కడాయిలో ఒక అరకప్పు జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల వాము యాడ్ చేసుకోవాలి. వాము డైజెషన్కి బాగా పనిచేస్తుంది. ఇదే కడాయిలో అరకప్పు మిరియాలను తీసుకొని ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ మెంతులను యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిలో 2 స్పూన్ల బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం వేస్తే రసం మరీ నీరులా కాకుండా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ చిన్న చిన్న ముక్కలుగా చేసిన దాల్చిన చెక్క, శుభ్రంగా కడిగి ఆరబెట్టిన 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చివరగా 10 నుండి 12 ఎండుమిరపకాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కడాయి వేడికి మిరపకాయలు వేగుతాయి. ఇలా వేయించుకున్న దినుసులు బాగా ఆరిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే రసం పొడి పొడి పొడిగా కాకుండా ముద్దగా అయిపోతుంది. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ పొడిని 3 నుండి 4 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.